ఆదికాండం 8వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో జలప్రళయం ముగింపును మరియు నోవాహు ఓడ నుండి బయటకు రావడాన్ని వివరిస్తుంది. దేవుని జ్ఞాపకం. దేవుడు నోవాహును అతనితో ఉన్న సమస్త జీవరాశులను జ్ఞాపకం చేసుకుని భూమిపై గాలిని విసిరేలా చేశాడు. దాంతో నీరు ఇంకిపోవడం ప్రారంభమైంది. ఓడ ఆగిన ప్రదేశం. నీరు తగ్గాక ఓడ అరారాతు కొండల మీద ఆగింది. కాకి పావురం ప్రయోగాలు. నీటి తీవ్రతను తెలుసుకోవడానికి నోవాహు మొదట ఒక కాకిని, తర్వాత ఒక పావురాన్ని బయటకు పంపాడు. చివరికి పావురం ఒలీవ ఆకును నోటకరుచుకొని రావడం, ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో భూమి ఎండిపోయిందని నోవాహు గ్రహించాడు. ఓడ నుండి వెలుపలికి. దేవుని ఆజ్ఞ ప్రకారం నోవాహు, అతని కుటుంబం మరియు జంతువులన్నీ ఓడ నుండి బయటకు వచ్చాయి. భూమి పూర్తిగా ఎండడం. నోవాహుకు 601 ఏళ్ల వయసు వచ్చినప్పుడు 2వ నెల 27వ రోజున భూమి పూర్తిగా ఎండిపోయింది. అంటే నోవాహు కుటుంబం దాదాపు 1 సంవత్సరం 10 రోజులు ఓడలోనే గడిపారు. దేవుని నిబంధన. నోవాహు దేవునికి కృతజ్ఞతగా బలిపీఠం కట్టి బలులు అర్పించాడు. దానికి సంతోషించిన దేవుడు ఇకపై మానవుల పాపాల నిమిత్తం భూమిని శపించనని, జలప్రళయంతో జీవులను నశింపచేయనని నిశ్చయించుకున్నాడు. అధ్యాయం యొక్క ముగింపు. జలప్రళయం ముగిశాక నోవాహు కృతజ్ఞతా బలిని స్వీకరించిన దేవుడు భూమిని ఇకపై ఎన్నడూ జలప్రళయంతో నాశనం చేయనని మరియు ప్రకృతి నియమాలు నిరంతరం కొనసాగుతాయని వాగ్దానం చేయడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది.